నమస్కారం అండి. ఈ వీడియోలో జుట్టు రావడం మరియు జుట్టు పెరుగుదల కోసం ఒక సహజమైనటువంటి రెమెడీ గురించి వివరించబోతున్నాను. చాలా అంటే చాలా తక్కువ వస్తువులతోటి ఈ రెమెడీ తయారు చేసుకోవచ్చండి. అద్భుతంగా పనిచేస్తుంది. జుట్టు అస్సలు చిక్కులు పట్టకుండా చాలా స్మూత్గా ఉంటుంది. అంతేకాదండి, సూపర్ ఫాస్ట్గా గ్రోత్ అవుతుందండి. ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నపిల్లలు ఎవరైనా యూజ్ చేయొచ్చు. సో సిరము ప్లస్ షాంపూ 2 చూయించానండి. ఎంత పలుచగా ఉన్నటువంటి జుట్టు అయినా చాలా ఒత్తుగా పెరుగుతుందండి. అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో ప్రత్యేకంగా వ్యాధులను బట్టి ఇస్తున్న ఆయుర్వేద పంచకర్మ ట్రీట్మెంట్ వివరాలు. అభ్యంగనం థెరపీ, మోకాళ్ల నొప్పికి, నడుం నొప్పికి, భుజం నొప్పికి, మెడ నొప్పికి, పక్షవాతానికి, నరాల బలహీనత మరియు పార్కిన్సన్స్ వంటి సమస్యలకు ఇచ్చే ట్రీట్మెంట్ సమయం 40 నిమిషాలు. జానువస్తి థెరపీ, మోకాళ్ల నొప్పులకు, మోకాళ్ల వాపులకు, మోకాళ్ల అరుగుదలకు ఆపరేషన్ అవసరం లేకుండా ఇస్తున్న ట్రీట్మెంట్ సమయం 30 నిమిషాలు. కటివస్తి థెరపీ, నడుం నొప్పికి, డిస్క్ సమస్యలకు, సయాటికా ఉన్న వారికి ఇచ్చే ట్రీట్మెంట్ సమయం 40 నిమిషాలు. లీచ్ థెరపీ, వెరికోస్ కాళ్లల్లో నలుపుగా ఉండి రక్త సరఫరా సరిగ్గా జరగని వారికి, నిలువ ఉన్న చెడు రక్తాన్ని తొలగించడానికి ఇచ్చే ట్రీట్మెంట్ సమయం 60 నిమిషాలు. ఇలా 20కి పైగా ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సలను 5 నుండి 10 సంవత్సరాలకు పైగా అనుభవం గల కేరళ థెరపిస్టుల ద్వారా చికిత్సను చేయబడును. దూర ప్రాంతంలో ఉన్న వారికి వాట్సాప్ కాల్ ద్వారా ఆన్లైన్ కన్సల్టేషన్ సౌకర్యం కలదు. మెడిసిన్స్ కొరియర్ ద్వారా డోర్ డెలివరీ చేయబడును. సంప్రదించవలసిన నంబర్ 9154191959. మా హాస్పిటల్స్ బ్రాంచులు హైదరాబాద్, విశాఖపట్నం, నెల్లూరు. ఈ రెమెడీ కోసం వేపాకులు తీసుకోవాలండి. వేపాకులు జుట్టు ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తాయి. సో గుప్పెడంతా వేపాకు అయితే సరిపోతుందండి. ఒకసారి ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఈ వేపాకును మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. వేపాకు వల్ల తలలో ఉన్నటువంటి దురద, అలాగే డాండ్రఫ్ ఇదంతా కూడాను పూర్తిగా తొలగిపోతుందండి. అంతేకాకుండా జుట్టు రావడం అనేది ఆగిపోతుంది. కొత్త జుట్టు సూపర్ ఫాస్ట్గా గ్రోత్ అవుతుందండి. నేను ఈ రెమెడీని వాడిన తర్వాతే మీతోటి షేర్ చేస్తున్నా. అద్భుతంగా పనిచేస్తుందండి. పైసా ఖర్చు లేకుండా మనకు ప్రకృతి ప్రసాదించినటువంటి దివ్య ఔషధం. వేపాకులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయండి. వేపాకు వల్ల మన చర్మానికి, జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదండి, మన ఆరోగ్యానికి కూడా వేపాకు చాలా మేలు చేస్తుంది. ఈ రెమెడీలోనే ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఒక సింపుల్ టిప్ చెప్తా చూడండి. ఈ విధంగా వేపాకును శుభ్రంగా వాష్ చేసుకొని ప్రతిరోజు పడగడుపునే నూరేసి చిన్న చిన్న ఉండలుగా కట్టేసి 2 ఉండలు మింగేసి గోరువెచ్చగా నీరు తాగుతూ ఉండండి ప్రతిరోజు ఉదయాన్నే. మన శరీరంలో ఉన్నటువంటి అన్ని రోగాలు ఇట్టే మాయమవుతాయండి. వేపాకు అంత పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. సో ఇక మన హెయిర్ రెమెడీలోకి వెళ్ళిపోదామండి. సో ఇక ఇందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి. కాస్త పలుచగా ఉండాలండి కన్సిస్టెన్సీ అనేది. సో మనం 2 రెమెడీస్ అనేవి రెడీ చేసుకుంటున్నాం అనమాట. సో ఈ విధంగా టీ స్ట్రైనర్ కానీ లేదంటే క్లాత్ ఉంటుంది కదండి, పలుచగా ఉన్నటువంటి క్లాత్ అయితే క్లాత్లో వేసి గట్టిగా పిండేసామంటే రసం ఈజీగా వచ్చేస్తుందండి. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టేటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ మీ వరకు వస్తాయి. ప్రతిరోజు మీకు ఉపయోగపడేటువంటి రెమెడీస్ చూపిస్తూనే ఉంటానండి. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి, ఖచ్చితంగా వీడియో చేస్తానండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో సిటీస్లో ఉన్న వారికి వేపాకు అనేది అందుబాటుగా ఉండదు. మ్యాక్సిమం దొరుకుతుందండి. ఒకవేళ దొరకకపోతే వేపాకు పొడి అనేది మనకు ఆన్లైన్లో అందుబాటుగా ఉంది. కొద్దిగంతా వేప పొడి తీసుకొని వాటర్లో పలుచగా మిక్స్ చేసేయండి. సేమ్ ఇదే కన్సిస్టెన్సీ వచ్చేలాగా. సో చూస్తున్నారు కదండి ఈ విధంగా. ఇందులోనే ఇంకాస్త వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. సో ఈ మాత్రం లిక్విడ్ అయితే సరిపోతుందండి మనం తయారు చేసుకుంటున్న 2 రెమెడీస్కి. ఈ విధంగా ఉండాలండి కన్సిస్టెన్సీ పలుచగా. సో మన దగ్గర ఏవైనా అందుబాటుగా లేవంటే నేను ప్రతి వీడియోలోనూ వాటికి బదులుగా ఏవైనా తీసుకోవచ్చు అన్నది తెలియజేస్తూనే ఉంటాను. మీకు ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి. ఇక వేరొక బౌల్ తీసుకోవాలి. ఇందులోకి కొద్దిగంత అలోవెరా జెల్ తీసుకోవాలండి. మొక్క నుంచి తీసినటువంటి అలోవెరా జెల్ అయితే ఇంకా మంచిదండి. సో ఎవరికైనా మొక్క నుంచి తీసినటువంటి అలోవెరా జెల్ అందుబాటుగా లేకపోయినట్లయితే ఈ విధంగా బయట నుంచి తెచ్చినటువంటి అలోవెరా జెల్ తీసుకోండి. మ్యాక్సిమం ఫ్రెష్ అలోవెరా జెల్ తీసుకోవడానికి ప్రయత్నించండి. సో ఇక ఇందులోకి కొద్దిగంతా కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నానండి. మీరు ఏ ఆయిల్ అయినా తీసుకోవచ్చు. ఈ మాత్రం అయితే సరిపోతుంది. ఇక ఇందులోకి 1 విటమిన్ ఈ క్యాప్సూల్ తీసుకోవాలండి. విటమిన్ ఈ క్యాప్సూల్ వల్ల మన హెయిర్కి నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయండి. హెయిర్ ఫాల్ ఇమ్మీడియట్గా స్టాప్ అవుతుంది. అంతేకాదండి, హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. సిల్కీ స్మూత్గా ఉంటుందండి. పలుచుగా ఉన్న జుట్టు అయినా ఒత్తుగా మారడానికి విటమిన్ ఈ క్యాప్సూల్ అద్భుతంగా పనిచేస్తుంది. 1 విటమిన్ ఈ క్యాప్సూల్ తీసుకోవాలండి. సో విటమిన్ ఈ క్యాప్సూల్ మనకు మెడికల్ స్టోర్లలో అందుబాటుగా ఉంది. అంతేకాదండి, మనకు ఆన్లైన్లలో కూడా విటమిన్ ఈ క్యాప్సూల్స్ అందుబాటుగా ఉన్నాయి.
కావాలంటే నేను మన ప్రోడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను, చూసి తీసుకోండి. స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేశారంటే ప్రోడక్ట్స్ కనబడతాయి, చూసి తీసుకోవచ్చు. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మెడికల్ స్టోర్లో కన్నా ఆన్లైన్లో కాస్ట్ తక్కువగా ఉన్నాయి. లేదు మెడికల్ స్టోర్లో తీసుకుంటామన్నా కూడా పర్లేదు. విటమిన్ ఈ వల్ల మన హెయిర్కే కాదండి, స్కిన్కి కూడా నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఎంత డార్క్గా ఉన్న స్కిన్ కలర్ అయినా బ్రైట్గా మారడానికి విటమిన్ ఈ అద్భుతంగా పనిచేస్తుంది. పింపుల్స్ పోవడానికి, పిగ్మెంటేషన్ పోవడానికి. నేను యాక్చువల్గా మన ప్రీవియస్ వీడియోస్లో నేను చాలా వరకు విటమిన్ ఈ యూజ్ చేశాను. విటమిన్ ఈ వల్ల ఉన్నటువంటి బెనిఫిట్స్ కూడా తెలియజేశానండి. సో ఇక ముందుగా మనం రెడీ చేసుకున్నటువంటి వేపాకు జ్యూస్ని ఇందులోకి ఒక 5 స్పూన్ల వరకు తీసుకోండి, హెయిర్ లెంత్ని బట్టి. సో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగంత కలబంద జెల్ తీసుకున్నాము, ఇందులోనే కొద్దిగంత కోకోనట్ ఆయిల్, అలాగే ఒకటి విటమిన్ ఈ క్యాప్సూల్ తీసుకున్నాము. అలాగే 5 స్పూన్ల వరకు వేపాకు రసం తీసుకొని అంతా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. మీరు మొక్క నుంచి తీసినటువంటి అలోవెరా జెల్ తీసుకున్నట్లయితే మరీ మంచిదండి. ఎందుకంటే న్యాచురల్ కదండి, ఎలాంటి కెమికల్స్ ఉండవు. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇక ఏ విధంగా అప్లై చేసుకోవాలన్నది క్లియర్గా చూసేయండి. ఇంకా మీకు డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి, నేను తెలియజేస్తాను. ఇక ముందుగా మనం సపరేట్గా అలాగే ఉంచేసుకున్నాం కదండి రెడీ చేసుకున్నటువంటి వేపాకు జ్యూస్ని. ఇందులోకి మనము షాంపూ యాడ్ చేసుకోవాలండి. క్లినిక్ ప్లస్ తీసుకోవచ్చు, చిక్ తీసుకోవచ్చు, మీరా తీసుకోవచ్చు, కార్తీక, ఏదైనా పర్లేదండి. ఏదైతే బాగుంటుందని అడుగుతున్నారు. నేను పలానా అనేం చెప్పట్లేదండి. మీకు తరచూ ఏ షాంపూ అయితే సెట్ అయి ఉంటుందో మీ హెయిర్కి ఆ షాంపూ తీసుకోవచ్చు. సో ఈ విధంగా నేను తెచ్చుకునే చోట క్లినిక్ ప్లస్ షాంపూస్ అయిపోయాయని చెప్పి నేను ప్రస్తుతానికి చిక్ తెచ్చుకున్నానండి. యాక్చువల్గా నేను చిక్ షాంపూస్ యూజ్ చేయను, కానీ మీకు చూపించడం కోసమని చూపిస్తున్నా. సో ఏ షాంపూ అయినా పర్లేదండి. మీరు తరచూ ఏ షాంపూ అయితే యూజ్ చేస్తూ ఉంటారో ఆ షాంపూ, మీరు ఎన్ని షాంపూస్ అయితే యూజ్ చేస్తూ ఉంటారో అన్ని షాంపూస్ని, అంటే 1, 2 లేదా 3 అన్ని షాంపూస్ని ఇందులోకి యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకొని వేరొక బౌల్లోకి అంతా తిరగొట్టేసామంటే ఇటుపక్క నుంచి అటుపక్కకు ఎలాగనేది నేను మళ్ళీ మీకు వీడియోలో మళ్ళీ ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తా చూడండి. ఇక షాంపూ అయితే రెడీ అయిపోతుంది. ముందుగా మనం తయారు చేసుకున్నాం కదండి ఈ జెల్ని మంచిగా హెయిర్కి దట్టంగా అప్లై చేయండి. ముఖ్యంగా హెయిర్ రూట్స్కి అప్లై చేయండి. 2 నుంచి 3 నిమిషాల పాటు మంచిగా మసాజ్ చేసేయండి. ఆయిలీ హెయిర్ మీద అప్లై చేసుకోవచ్చు, డ్రై హెయిర్ మీద అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఖచ్చితంగా 40 నిమిషాలు అలాగే వదిలేయండి. తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి ఈ షాంపూని కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకుంటూ తలస్నానం చేసేయండి. తలస్నానం చేసిన తర్వాత జుట్టును గట్టిగా రుద్దొద్దండి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే జుట్టును విదిలించడం లేదంటే క్లాత్ తోటి రుద్దడం లాంటివి చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఏంటంటే హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుందండి. సో నెమ్మదిగా తలను తుడుచుకోవాలి. హెయిర్ డ్రైయర్లు లాంటివి యూజ్ చేయొద్దండి. అది ఎలక్ట్రిసిటీతో మనము డ్రై చేసుకుంటాం కదండి, కరెంట్ సహాయంతో మన హెయిర్ని డ్రై చేస్తాం కాబట్టి అది ఎలక్ట్రిసిటీ నుంచి వచ్చినటువంటి ఎయిర్, అది మన హెయిర్కి అంత మంచిది కాదండి. ఎప్పుడో ఒకసారి అయితే పర్లేదు, డైలీ హెయిర్ డ్రైయర్లు లాంటివి యూజ్ చేయొద్దు. న్యాచురల్గా మన హెయిర్ అనేది డ్రై అవ్వాలి, అప్పుడే హెయిర్కి మంచిది, హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఎప్పుడో ఒకసారి మనకు ఇక సమయం లేదనుకున్నప్పుడు హెయిర్ డ్రైయర్లు యూజ్ చేయొచ్చు. సో ఈ షాంపూని ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి. ఈ వేపాకు జ్యూస్ని కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవాలండి. పైసా ఖర్చు లేకుండా మనకు అందుబాటుగా ఉంటుంది. సో షాంపూ మిక్స్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఈ విధంగా ఒక గిన్నెలోకి తిరగొట్టేసేయండి, అటుపక్కకు ఇటుపక్కకు. అలా చేయడం వల్ల షాంపూ మంచిగా మిక్స్ అవుతుంది. లేదంటే మనం చేతితో ఎంత మిక్స్ చేసినా షాంపూ మెల్ట్ అవ్వకుండా కొద్దిగా అలాగే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా తిరగొట్టేసారంటే సరిపోతుంది. వారానికి 2 సార్లు అప్లై చేసుకోండి. మరొక వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.